हम भारत के लिए नहीं लड़ रहे हैं, केवल अपने उसूलों के लिए नहीं लड़ रहे हैं। हम पाकिस्तान को हानि होगी। अगर आज कमजोर है तो मैं बहुत दावे से कहती हूँ कि वो देश उनको हथियार బాండ్ మెమరీ. అసలు బాండ్ మెమరీ అంటే ఏం? బాండ్ మెమరీ అంటే ఇప్పుడున్న సొసైటీకి ఉన్న మెమరీలో హౌ ఉమెన్ ఇంటికి ఆధార్ ఆయిల్ నుంచి ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయిపోయారు. అది బాండ్ మెమరీలో మనతో పాటు ఎప్పటికైనా బేసిక్ గా మీ ఇంట్లోనైనా మా ఇంట్లోనైనా సొసైటీలో చూస్తే ఇంట్లో ఎవరికైనా బాగా మనసు భారం అనిపించిన, పెద్ద కష్టం అనిపించిన, లేకపోతే ఏదైనా చెప్పుకోవాలనిపించిన, మన మనసు తేలిక చేసుకోవడానికి ఫస్ట్ అమ్మ దగ్గరికి వెళ్తాం. అది చిరాకు పడినాయి, బయట టెన్షన్ తో రాని, రాత్రి పడుకున్నప్పుడు చూసి ఉంటాం చిన్నపిల్లలు మనం ఉన్నప్పుడు మొత్తం ఇంటి విషయాలు జరిగినవి, బాధలు, కష్టాలు అన్ని చెప్పుకొని మాట్లాడుకుని సమస్యల పరిష్కారాలు వెతుక్కొని మొత్తం అయ్యాక పడుకుంటారు. మొత్తం అయ్యాక ప్రతి ఇంట్లోనే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే జరిగేది. లేడీస్ కూడా ఆ ఓనర్షిప్ ఫీల్ అయ్యేవారు. ఎప్పుడు దాన్ని బానిసత్వ కింద ఫీల్ అయ్యేవారు కాదు. మదర్ నేచర్ ఏ జంతువు పిల్లలైనా తీసుకో, ప్రకృతిలో తీసుకో, ఏ జంతువు అయినా మదర్ నేచర్ ఏ జంతువు పిల్లైనా ఎక్కడ తగ్గితే దానికి రోడ్డు మీద మనం ఏదైనా నేను లేకపోతే చూసి మనతో రోడ్డు మీద ఒక్కతో ఉంటే ఎప్పుడు కూడా అది అమ్మ గురించి అరుస్తుంది, అంటే ఆవు గురించి అరుస్తుంది, ఎద్దు గురించి అరగదు. రెండోది జంతువుల్లో చూసుకుంటే పిల్లల్ని ఎప్పుడు తల్లిలో సాగుతాయి, అప్పుడు తండ్రి లేడే అలా ఎప్పుడు చూడవచ్చు. నేచర్ బేసిక్ గా ఉమెన్ ని అలా డిజైన్ చేయబడ్డది. లేడీస్ మాత్రం ఉంటుంది. నేచర్ కూడా అలాగే డిజైన్ చేయబడ్డది. అందుకే నేచర్ మనం మదర్ నేచర్ అంటాం. మెల్లిగా అది సొసైటీ ఎలా డిసింటిగ్రేట్ అయిపోతుంది, ఫ్రీడమ్ పేరుతో, స్వేచ్ఛ పేరుతో, హక్కుల పేరుతో అది ఎలా డిసింటిగ్రేట్ అయిపోతుంది. అది సొసైటీ మెమరీ నుంచి స్త్రీ మాతృత్వం అనేది మెల్లిగా ఎలా సొసైటీ నుంచి మెమరీ నుంచి ఆలిపోయి చెరిగిపోతుందో అదే క్లుప్తంగా బాండ్. ఈ రోజులో లేడీస్ ని అందానికి అసోసియేట్ చేస్తూ, ఆబ్జెక్టిఫై చేస్తూ మాట్లాడుతున్నారని చెప్పేసి ఫెమినిజం లో చాలా మంది చాలా స్టేజ్ లో అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నారు. సో దాని మీద నీ టేక్ ఏంటి? ఇప్పుడు మన సినిమాలు తీసుకున్న క్లోజ్ అప్ వేయడం, బొడ్డు మీద పాలు, పూలు, కిరాణా సరుకులు అన్ని చేసి అందాన్ని ఇంకా ఎలివేట్ చేయడానికి ఎప్పుడు చూస్తారు. కాకపోతే ఏంటంటే ఓకే, ఆడవాళ్ళని ఆబ్జెక్టిఫై చేయకూడదు, ఆడవాళ్ళని అందానికి ముడిపెట్టకూడదు. ఎందుకంటే అదే లిటరేచర్ లో ఝాన్సీ లక్ష్మీబాయి గురించి కూడా చెప్పడం జరిగింది, రామాయణ రాసిన మొల గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే రెండు మెయిన్ గా ఏంటంటే లేడీస్ ఆర్ అసోసియేటెడ్ బ్యూటీ. లేడీస్ ఆర్ బ్యూటిఫుల్, అందరికీ తెలిసిందే. లేడీస్ ఆర్ బ్యూటిఫుల్. ఆ బ్యూటీ అని పొగట్టం అనేది తప్పు అని నేను అనుకోను. ఆబ్జెక్టిఫై చేయడం తప్పు. కేవలం లేడీని ఒక వస్తువులాగా ప్రెజెంట్ చేయడం తప్పు. బట్ అదే సేమ్ లేడీస్ ఆ బొడ్డు మీద పాలు, పూలు, పలహారాలన్నీ పోయించుకున్నది కూడా అదే సేమ్ లేడీస్. అలాగే మన వాళ్ళకు డబ్బులు వచ్చినప్పుడు అది ఆబ్జెక్టిఫికేషన్ అనిపించదు. స్టేజ్ మీద ఎక్కి ట్విట్టర్ లో ఆబ్జెక్టిఫై చేయడానికి అందరికీ ఎవరైనా చేస్తారు, ఫ్రీ కదా. ఇప్పుడు అదే హీరోయిన్ తను స్త్రీ, 1 crore 2 crores వచ్చాయి, దీన్ని వేసుకొని తిరుగుతాడు. డైరెక్ట్ ఏమో క్లోజ్ వేస్తాడు, క్లీవేజ్ క్లోజ్ వేస్తాడు, నేమ్ క్లోజ్ అంటే బొడ్డు మీద క్లోజ్ చేస్తాడు, ఫైనాన్స్ క్లోజ్ చేస్తాడు. అప్పుడెప్పుడు ఆబ్జెక్టిఫికేషన్ అనిపించదు, ఎందుకంటే పైసలు వస్తున్నాయి కాబట్టి. పైసలు వచ్చినప్పుడు ఆబ్జెక్టిఫికేషన్ అనిపించదు. ట్విట్టర్ లో చెప్పడానికి ఏంటుంది మోడర్న్ ఫెమినిజం లో, కానీ ఓకే లేడీస్ ఆబ్జెక్టిఫై చేయకూడదు అంటారు. ఎందుకంటే కరెక్ట్, నేను అగ్రీ చేస్తాను. ఆబ్జెక్టిఫై చేయకూడదు, మనసు చూడండి అని చెప్తున్న లేడీస్ ఇన్స్టా ఓపెన్ లో ఏం మనసు చూపిస్తున్నారు వాళ్ళు అంటే ఆబ్జెక్టిఫై చేయకూడదని చెప్పేసి స్లీవ్లెస్ బ్లౌజ్ వేసి చీర మంచి కట్టి క్లీవేజ్ కనబడినట్టు, బొడ్డు కనబడినట్టు
గొడ్డు కనబడినట్టు ఆబ్జెక్టిఫై చేయకూడదని చెప్పి ఇంకా స్త్రీ హక్కుల గురించి సబ్స్క్రిప్షన్ పెట్టి అందులో బ్రాడ్ ఆబ్జెక్టిఫై చేయకూడదని చెప్తున్నారు. 320 ఆబ్జెక్టిఫై చేయకూడదని చెప్తున్నారు. ఇది హిపోక్రసీ. ఇప్పుడు ఆబ్జెక్టిఫై చేయకూడదని చెప్తున్న మహిళ 329 సబ్స్క్రిప్షన్ లో ఏం చూపించాలనుకుంటున్నా అంటే భగవద్గీత ప్రవచనం చదవాలనుకుంటున్నావా? కాదు. అంటే బేసిక్ గా లేడీసే ఆబ్జెక్టిఫై చేయమని కోరుకుంటున్నారు. లేడీసే మళ్ళీ ఆబ్జెక్టిఫై చేస్తే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మెల్లి ఎదిగి పాన్ హబ్బే తలదించుకునేలాగా ఒక సాఫ్ట్వేర్ వెబ్సైట్ లో తయారైంది. రెండోది నువ్వు ఇన్స్టాగ్రామ్ ఏ గర్ల్ అయినా ఏ లేడీ అకౌంట్ అయినా చూడు ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఇప్పుడు ఇన్స్టాలోని ఒక గిటార్ వాయిస్తున్నారు అనుకుంటున్నాం. బ్రాయ్ వేసుకుని గిటార్ వాయించాల్సిన అవసరం ఏముంది? వాట్ యూఆర్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ అంట. కొంతమంది ఇప్పుడు చీరలు కట్టుకుని డాన్స్ చేస్తున్నాం, ఓకే. డాన్స్ అని సీన్ చూపిస్తున్నాం, ఓకే. అది సకంగా కట్టుకొని పవిట్లు జారిపోయి ఏ బాడీలో ఏ పార్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటారు ఇన్ఫ్లుయెన్సర్స్? మైండ్ అయితే కాదని నా ఉద్దేశం. వాళ్ళు ఇంకేదో ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటారు. నీకు ఇంకోటి చెప్పనా, నువ్వు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద మెన్ లేడీస్ మ్యూట్ పెట్టే చూస్తారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏదో మనకు అవసరం లేదు. ఎందుకంటే ఆబ్జెక్టిఫై చెయ్యొద్దు అని చెప్పి దాంట్లోనే ఇది సొసైటీలోని హిపోక్రసీ. ఫస్ట్ లేడీస్ దీని మీద క్వశ్చన్ చేయాలి. అవును, లేడీస్ క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు కూర్చొని ఏదో ఒక ప్రవచనం చదివింది అనుకో, ఆవిడ చూడ్డు. అదే ఒక లేడీ వచ్చి కూర్చొని ఒక మార్షల్ ఆర్ట్స్ చేసింది అనుకో, చూడ్డు. లేడీ వచ్చి నీట్గా తెల్లబట్టలు వేసుకొని యోగా చేస్తుంది అనుకో, ఎవడు చూడ్డు. ఆ మగాడు కాలు ఎరగొట్టుకొని పేగులు తెంపేసి బిగారు వాయించాను, 10 వ్యూస్ కూడా రావు. అదే లేడీస్ ఏమో అందం కాలేనా, అసలేం బాగాలేనా అనేసి చార్జర్ పోయి ఎదుగుదామా 50 మిలియన్ వ్యూస్ అవుతాయి. రెండోది 1 చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దాని మీద మాక్ చేయడం జరిగింది. అంటే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒకటే తిప్పడమే పని, ఏం తిప్పినా కూడా అక్కడ పోగడమే పని. అక్కడ ఫోకస్ అక్కడే పడుతుంది, తిప్పుతూనే ఉంటది. స్పూన్ తిప్పినా అంతే. గ్యాస్ వెలిగిస్తున్నప్పుడు ఎలాగా గ్యాస్ వేస్తున్నాడు లేదు, కార్డు తీసినా అంతే, డ్రెస్ వేసినా అంతే, ఏం చేసినా అంటే పూర్తిగా అంటే ఇంకంతే. అది ఏం మన బాలయ్య 329 రూపీస్ అన్న ఒక ఆవిడకి అయితే అంటే మినిమం వేలలో ఉన్నారు. 10K 5K 6K అంటే చూడు మగాలు కూడా ఎంత డెస్పరేట్ గా ఉంటారంటే 329 రూపీస్ పెట్టి 5,000 మంది తీసుకుంటారు. నువ్వు మంత్లీ హ్యామ్స్టర్ చూసేస్తావు, పాన్ హబుల్ చూసేస్తారు, ఇంకా అందులో ఈ కనబడాలని ఏం కనబడేదండి రా, ఈ 350 దూరం పెట్టుకుని అవి చూసేస్తావు. కొడుకు ఇలాగే ఆన్సర్ కొడుతు పడిపోయి 350 రూపాయలు రీఛార్జ్ అంటే ఒక నెలకి ఈజీగా 700 రూపాయలు పెట్టి దీని మీద పడుతున్నావు నువ్వు. నీకేం కావాలి? నేను ఫ్యూచర్ లో అడిగితే హోలోగ్రామ్ మనం ఆర్డర్ చేస్తారేమో, మళ్ళీ ముందు జాగ్రత్త డెస్పరేట్ ఉన్నారు. మరి అప్పుడు అలా చేయడం తప్పలేదు. వాళ్ళ తప్పు లేదనకూడదు, ఆబ్జెక్ట్ చేస్తున్న వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. వాళ్ళకి నచ్చే చేస్తున్నప్పుడు ఈ డిస్కషన్ రాకూడదు. ఏంటి ఈ డెస్పరేట్ నా కూడా ఇంత ఏం మారరు. మామూలుగానే సగటు మానవుడి సంపాదన ఇండియాలో మామూలు చూసుకున్న 10,000 20,000 329 ఇంటూ ఆల్మోస్ట్ 10K ఎంత? 10,000 ఇంటూ 329 3 లక్షలు ఆల్మోస్ట్. 30 లక్షలు. నేను కూడా సైన్స్ లో వీక్ లెక్కేయండి. అంత సంపాదిస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? మంత్లీ అంత ఇంకా కనబడితే మీరు ఊరుకుంటారా? ఆబ్జెక్టిఫై అంటే ఏ ఫై అయినా చేస్తారు, నిలదీసిఫై చేస్తారు. ఎందుకు మా అకౌంట్ చూడరు? అప్పుడు ఫ్రీడమ్ ఏంటి, నువ్వు ఎన్టీఆర్ టైంలో చూడవచ్చు. మద్యపాన నిషేధం చేస్తాము అని ఎన్టీఆర్ మాట్లాడినందుకు సీఎం అయిపోయాడు.
లేడీస్ మందు పాకలు తగలబెట్టడం, సారా పాకలు తగలబెట్టడం, బెడ్ షాపులను కూలగొట్టడం, ఇవన్నీ చేశారు. ఎందుకంటే వాళ్ళు అదే స్వేట, ఎందుకంటే ఇల్లు నాశనం అయిపోయింది, కూలిపోతుంది అనే స్టేజ్ నుంచి ఇప్పుడు ఒంటి మీద బట్టలు జారిపోయి, మన న్యూ ఇయర్ వీడియో కొని చూస్తే ఒంటి మీద బట్టలు జారిపోయే స్థితికి వెళ్ళిపోవడం ఇప్పుడు ఫ్రీడమ్ అనుకుంటున్నారు. మరి ఇంకా స్త్రీలు సొసైటీ ఆలోచించాలి. రెండోది నా వరకు రెస్పాన్సిబిలిటీ ఎక్సీడ్స్ ఫ్రీడమ్. రెస్పాన్సిబిలిటీ ఫ్రీడమ్ ఎక్సీడ్ చేస్తుంది. రెండోది ఫ్రీడమ్ లిమిట్ లేనిది ఫ్రీడమ్ అవ్వదు. స్వేచ్ఛకి వెచ్చల విధానానికి తేడా ఉంటుంది. అది లేడీస్ డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళకి స్వేచ్ఛ కావాలా, ఆల్మోస్ట్ ఇప్పుడు రిజర్వేషన్, మైనర్ రిజర్వేషన్ బిల్ పార్లమెంట్ లో వస్తుంది. రెండోది ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆల్మోస్ట్ క్రియేట్ చేశారు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ఫీజులు ఉండవు లేడీస్ కాకుంటే. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆల్మోస్ట్ స్టేట్స్ లో ఫ్రీ. ఫ్రీ. ఇంకా బోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి. మహిళల న్యూట్రిషన్ గురించి అవని, దేని గురించి అవని, ప్రెగ్నెన్సీ న్యూట్రిషన్ బాగా అవుతుందని, అదని ఇదని. రెండోది ఒకప్పుడు జరిగిన మిస్హ్యాపెనింగ్స్ కి, మిస్టేక్స్ కి గవర్నమెంట్, సొసైటీ కలిసి కష్టపడి ఎలాగోలా దాని వరకు వెళ్తున్నారు. కాకపోతే లేడీస్ డిసైడ్ చేసుకోవాలి ఫ్రీడమ్ కావాలా, వెచ్చలు విధానం కావాలా. ఫ్రీడమ్ అంటే నేను చెప్పాను కదా, సాధించుకునేది. రెండు ఫ్రీడమ్ లిబరేట్ చేసేది. వెచ్చలు విధానం అంటే బజార్ పడేసేది. కాబట్టి సొసైటీ అండ్ లేడీస్ డిసైడ్ చేసుకోవాలి. ఫ్రీడమ్ ఆల్వేస్ కమ్స్ విత్ సమ్ లిమిట్స్. ఇంకెంత మన ఆడ లేడీస్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ ఏదైనా వేరేగా చేద్దాం. ఈసారి లెట్స్ ఫక్ అవర్ ఓన్ కమ్యూనిటీ.